దేవుని రాజ్యంలో ఉన్న మనము ఆ రాజ్యంలోనే ఉండి దేవుని దగ్గరకు వెళ్ళటానికి మన పరిస్థితిని స్థిరపరుచుకోవాలి, బలపరుచుకోవాలి. మనము పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేవుని రాజ్యం నుండి మనంతట మనమే తొలగిపోతాం. ఎవరు దేవుని రాజ్యం నుండి మరొకరిని తొలగించలేరు. మేము వీళ్ళని తీసేస్తున్నాం, మేము వాళ్ళని తీసేస్తాం, మేము తీసేస్తే నరకానికి పోతారు. ఇవన్నీ వట్టి మాటలు అన్నమాట, భయపెట్టడానికి మాట్లాడే మాటలు అంతే. ఒక్కసారి ఒక వ్యక్తి బాప్తిస్మం ద్వారా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన తరువాత దాని నుండి ఆ వ్యక్తి పాపాలు చేసుకుని తొలగిపోవాలే తప్పించి దేవుని కృపను, దేవుని వరాన్ని, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవాలే తప్పించి ఒకరిని దేవుని రాజ్యంలో నుంచి తొలగించేసే అధికారం భూమి మీద ఉన్న ఏ మనిషి చేతిలోనూ దేవుడు పెట్టలేదు. కాబట్టి మా సంఘం నుండి మిమ్మల్ని తీసేస్తున్నాం, మేము మిమ్మల్ని తీసామంటే మీరు నరకానికి పోతారు అనే మాట 100% వాక్య వ్యతిరేకమైనటువంటి మాట. మానవుల భక్తి జీవితాలు మనుషుల చేతుల్లో దేవుడు పెట్టలేదు. మనుషుల రక్షణ మనుషుల చేతుల్లో దేవుడు పెట్టలేదు. రక్షింపబడిన భవిష్యత్తు మరొకరి చేతిలోకి దేవుడు ఇవ్వలేదు. అయితే నాకు నచ్చినోడు నేను పరలోకం పంపిస్తాను, నాకు నచ్చినోడు నేను పక్కన పెట్టేస్తాను అంటే ప్రభువు పరలోకం నుండి ఈ లోకానికి దిగువచ్చి ఒక మనిషిగా బ్రతికి నానా తిప్పలు పడి, ఎన్నో శ్రమలు పడి, దారుణమైన హింసలు అనుభవించి తన ప్రాణాన్ని పెట్టి మనలను రక్షించిన తరువాత వ్యక్తిగత కోపాలతోటో లేకపోతే స్వార్థాలతోటో అధికారాలతోటో ఈ వ్యక్తిని మేము పరలోకానికి వెళ్ళనివ్వం అని చెప్పేస్తే క్రీస్తు త్యాగం ఏమవ్వాలండి? అసలు అలా అన్న వ్యక్తి అతని మాట వినేసి దేవుడు ఒక వ్యక్తిని పరలోకానికి రానివ్వకుండా ఆప్ చేస్తే ఇక ఆ మాత్రం దానికి ప్రభువును పంపడం దేనికి? కాబట్టి విశ్వాసుల పరలోక ప్రయాణం వారి చేతిలోనే ఉన్నది తప్పించి దానిని దేవుడు ఎవరి చేతిలోనూ పెట్టలేదు. కాబట్టి మా సంఘం నుండి తీసేస్తే మీరు నరకానికి పోతారు, మా నుండి మిమ్మల్ని వెలివేసేస్తే మీరు పరలోకానికి వెళ్ళరు అనే మాటలు నమ్మదగినవి కావు.